ఐవిఎస్ ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారి ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో గణితము కంటెంట్ మరియు మెథడాలజీ రెండు ఉంటాయి. సో అందులో మనము రేఖాగణితం జామెట్రీలో ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నామండి. దీంట్లో కొన్ని కీ కాన్సెప్ట్స్ కూడా ఇచ్చారు, అవి ఫార్ములాస్ కూడా చదువుకొని నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. సో మనము పైథాగరస్ థీరం వరకు చెప్పుకున్నాము. కీ కాన్సెప్ట్స్ సంఖ్యా వ్యవస్థ అయిపోయింది, నెక్స్ట్ ఇక అంకగణితము అయిపోయింది. జామితీలో కీ కాన్సెప్ట్స్ చెప్పుకుంటున్నామండి. అకాడమిక్ బుక్ కాబట్టి ప్రతి లైన్ కూడా ఒక బిట్ కింద వస్తుంది మనకి. దీంట్లో ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ముందు పాయింట్స్ అన్నీ ఒకసారి క్షుణ్ణంగా అర్థం చేసుకొని అవగాహన చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ బిట్ చేసుకుంటే షార్ట్కట్లో మనకి టైం సేవ్ అవుతుందండి. కాబట్టి ఒకసారి చతుర్భుజాల గురించి చూసుకుందాము. వీడియో దయచేసి అభ్యర్థులందరూ కంటిన్యూ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. 4 భుజాలచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని చతుర్భుజం అంటారు. అది తెలుసు మీకు. ఆసన భుజాలు, ఎదురెదురు భుజాలు ఏంటి ఏమంటారు, కర్ణాలు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కుంభాకార చతుర్భుజంలో అంతరంగా ఉన్న బిందువులను కలిపే రేఖాఖండాలని దాని అంతరంలోనే ఉంటాయండి. ఇది కూడా ఇంపార్టెంటే బిట్టు. కుంభాకార చతుర్భుజంలో అంతరంగా ఉన్న బిందువులను కలిపే రేఖాఖండాన్ని దాని అంతరంలోనే ఉంటాయి. చతుర్భుజంలో అంతరంగా ఉన్న బిందువులను కలిపే రేఖాఖండాలన్నీ దాని అంతరంలో లేకపోతే అది పుటాకార చతుర్భుజం అవుతుందండి. లేకపోతే పుటాకారం అవుతుంది, ఉంటేనేమో కుంభాకారం అవుతుంది. చతుర్భుజాల రకాలు వచ్చి ట్రెపీజియం, సమాంతర చతుర్భుజం, గాలిపటం. ఇవి చూసుకోండి ఒకసారి. ట్రెపీజియం అంటే ఒక జత మాత్రమే సమాంతర భుజాలు ఉంటే, ఒక జత మాత్రమే సమాంతర భుజాలు ఉండే చతుర్భుజాన్ని ట్రెపీజియం లేక సమలంబ చతుర్భుజం అంటాం. ఆ అసమాంతర చతుర్భుజాల యొక్క ఆసన్న కోణాలు సంపూరకాలండి. పక్క కోణాలు మొత్తం ఇక్కడ కోణం ఇక్కడ కోణం కలిపితే 180 డిగ్రీలు, ఇక్కడ కోణం కలిపితే 180 డిగ్రీలు. సంపూరకాలంటే రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు. నెక్స్ట్ అలాగే సమాంతర చతుర్భుజం అంటే రెండు జతల అభిముఖ భుజాలు సమాంతరంగా ఉంటే అది సమాంతర చతుర్భుజం. ఇక్కడ ఒక జత మాత్రమే సమాంతర భుజాలు ఉంటాయి, ఇక్కడ రెండు జతల భుజాలు కూడా సమాంతరంగా ఉంటాయండి సమాంతర చతుర్భుజంలో. ఇక ఈ ధర్మాలు మీకు తెలిసిందే. ఎదురెదురు భుజాలు సమానం, సమాంతరం, కోణాలు సమానం, ఆసన కోణాలు, సంపూరకాలు, కర్ణాలు పరస్పరం సమద్వికరణ చేసుకుంటాయి. గాలిపటం వచ్చేసి కర్ణాలు సమానం కావు, పరస్పరం లంబంగా ఉంటాయి. రెండు జతల ఆసన్న భుజాల జతలు మాత్రం సమానంగా ఉంటాయండి. ఆ పక్క భుజాలు అవి కర్ణాలు మాత్రం ఒకటి పెద్దది ఒకటి చిన్నది, అవి మాత్రం పరస్పరం లంబంగా ఉంటాయి. ఇట్లా పటాలను అర్థం చేసుకుంటే మనకి బ్లాంక్ అయినా పెట్టవచ్చు. డిఎస్సిలో కీ కాన్సెప్ట్స్ నుంచి కూడా వస్తున్నాయండి మనకి బ్లాంక్స్. దీర్ఘచతురస్రం వచ్చి ఒక సమాంతర చతుర్భుజంలో ఒక కోణం లంబ కోణం అయితే అది దీర్ఘచతురస్రం. ఇది డెఫినేషన్. ఇందులో కర్ణాల పొడవులు సమానంగా ఉంటాయి. మిగిలిన ధర్మాలన్నీ కూడా సమాంతర చతుర్భుజ ధర్మాలు ఉంటాయి. సమాంతర చతుర్భుజ ధర్మాలే దీర్ఘచతురస్ర ధర్మాలకి సమానంగా ఉంటాయి. రాంబస్ అనుకోండి, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి చతురస్రంలో లాగా. కర్ణాలు మాత్రం పరస్పరం ఇక్కడ లంబ సమద్వికరణ చేసుకుంటాయి. కానీ చతురస్రంలోనేమో అన్ని కర్ణాలు, రెండు కర్ణాలు సమానంగా ఉంటాయి. రాంబస్లో రెండు కర్ణాలు సమానంగా ఉండవు. రాంబస్లో ఒక కోణం లంబ కోణం అయితే అది చతురస్రం అవుతుంది. నెక్స్ట్ ఇక చక్రీయ చతుర్భుజం వచ్చి ఒక చతుర్భుజం యొక్క 4 శీర్షాలు ఒకే వృత్తంపై ఉంటే దాన్ని చక్రీయ చతుర్భుజం అంటారు. ఇందులో అభిముఖ కోణాలు సంపూరకాలు. బాహ్య కోణం వచ్చి యాంగిల్ NMP అండి, ఇక్కడ ఉంది చూడండి డయాగ్రామ్లో. అంతరాభిముఖ కోణం వచ్చి యాంగిల్ K. ట్రెపీజియం అనేది చక్రీయం అయితే అది సమద్విబాహు ట్రెపీజియం అవుతుంది. సమాంతర చతుర్భుజం చక్రీయం అయితే అది దీర్ఘచతురస్రం అవుతుంది. ప్రతి బిట్టు చూడండి, ఇక్కడ ప్రతి బిట్టు కూడా వస్తుంది ఈ పాయింట్స్ నుంచి. చతురస్రం ఎల్లప్పుడూ చక్రీయమే. రాంబస్ చక్రీయం అయితే అది చతురస్రం. 4 వరుసగా బిట్లు వస్తాయండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. వృత్తం అంటే ఏంటి? ఒక తలంలో ఒక స్థిర బిందువు నుండి స్థిర దూరంలో గల బిందువుల సమితినే వృత్తము అంటారు. వృత్తం గురించి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నాము. 27th బిట్ చూడండి. ట్రయాంగిల్ ఏబీసీలో ఏబిఏసీలు వరుసగా MN మరియు BD = AD.
మధ్యగతం ఏడి అయినా ఏడి ఎంత అన్నారు. సో ఈ విధంగా మనం ట్రయాంగిల్ వేసుకుంటే బీడీ ఈక్వల్ టు ఏడి, బీడీ ఈక్వల్ టు ఏడి అంటే ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకోటి కూడా ఎక్స్ అవుతుంది. సో ఎంఎన్లు అనేవి ఏబిఏసీలు కాబట్టి ఎన్ఎన్ పెట్టేసి ఎం ఒకటి ఎన్ ఒకటి పెట్టేసుకోవాలి. సో ఎం స్క్వేర్ ఈక్వల్ టు 2n స్క్వేర్ 2x స్క్వేర్, ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 2x స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ ఒకటి ఎం అనుకోవాలి. ఎం స్క్వేర్ ఈక్వల్ టు 2x స్క్వేర్, ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 2x స్క్వేర్. రెండు యాడ్ చేస్తే మనకి 4x స్క్వేర్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ వస్తుందండి. దాని ప్రకారం ఎక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చేసి ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ బై 4 అవుతుందండి. షార్ట్కట్లోనే చూసుకుంటూ ఉండాలండి. మనం బ్రీఫ్గా వెళ్తే టైం టేకింగ్ కాబట్టి దాదాపుగా షార్ట్కట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి సమ్స్ అన్ని. నెక్స్ట్ ఏబిసిడి లంబకోణ త్రిభుజం సమలంబ చతుర్భుజం. ఇక్కడ ఏబిసి ప్యారలల్ టు సిడి ట్రెపీజియం కాబట్టి కర్ణాలు రెండు ఈ వద్ద ఖండించుకుంటాయి. ఇదిగోండి డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది. అయినా ఏఈ ఇంటూ డిఈ ఎంత, ఏఈ ఇంటూ డిఈ ఏమవుతుంది, దానికి ఆపోజిట్ ఏఈకి ఆపోజిట్ సిఈ, డిఈకి ఆపోజిట్ ఈబి. ఇలా డయాగ్రామ్ వేసుకొని చూసుకోవాలండి జాగ్రత్తగా. నెక్స్ట్ 29th బ్లాంక్ వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టెట్ కాంపిటీ 2017లో వచ్చింది. ఏబిసిడి చతుర్భుజంలో యాంగిల్ ఏ మరియు యాంగిల్ బిల సమద్వికరణ రేఖలు పి వద్ద ఖండించుకుంటున్నాయంట. అయితే ట్రయాంగిల్ ఏపీబిలో బి వద్ద కోణం ఎంత అని అడుగుతున్నారు. సో దీనికోసం అని చెప్పి సమ్ చేసుకోవాలండి. ఇప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అంటే ఇది హాఫ్ కదండి. ఇట్లా తీసుకుంటే ట్రయాంగిల్ అనేది యాంగిల్ ఏ బై 2 ప్లస్ యాంగిల్ బి బై 2 ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 degrees. ఎందుకని యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ప్రకారం అనమాట. సో యాంగిల్ పి ఈక్వల్ టు 180 degrees మైనస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ పి బై 2 అవుతుంది కదండి. సో దీని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే నెక్స్ట్ మనకు తెలుసు ఏదైనా ఒక త్రిభుజంలో 4 కోణాలు మొత్తం 360 degrees. సో రెండింటికి జతగా బై 2 వేసేస్తే యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి బై 2ని ఇక్కడ కరెక్ట్గా చేసుకుంటే 180 మైనస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి బై 2 వస్తుంది. సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్లో ఆర్హెచ్ఎస్లు ఈక్వల్ కాబట్టి ఎల్హెచ్ఎస్లు కూడా ఈక్వల్ అవుతాయి. సో ఎల్హెచ్ఎస్లు ఏమున్నాయి ఇక్కడ, యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి బై 2 అవుతుందండి. విధంగా షార్ట్ కట్ వేలో చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. మిగతా బిట్లు చేసుకోవడానికి కూడా టైం ఉంటుందండి. నెక్స్ట్ ఏబిసిడి సమాంతర చతుర్భుజం నందు బిఎక్స్ ఈక్వల్ టు ఏబి అయ్యేటట్లుగా ఏబీని ఎక్స్ వరకు, డివై ఈక్వల్ టు ఏడి అయ్యేటట్లుగా ఏడీని వై వరకు పొడిగించి ఎక్స్వైలు కలుపబడినవి అయిన చోట ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ ఏఎక్స్వై వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నారు. ఇది చిన్నదేనండి. డయాగ్రామ్ జాగ్రత్తగా వేసుకుంటే మనకి అర్థమైపోతుంది. ట్రయాంగిల్ ఏబిడి అనేది హోల్ ట్రయాంగిల్లో 4th పార్ట్ ఉంటుంది కాబట్టి 1/4 ఇంటూ ట్రయాంగిల్ ఏఎక్స్వై బై ట్రయాంగిల్ ఏఎక్స్వై. రెండింటిని నిష్పత్తి చేస్తే 1:4 వస్తుందండి. నెక్స్ట్ ఏబిసిడి పీక్యూలు బీడీకి గీచిన లంబాలు ఏబీ ఈక్వల్ టు ఎక్స్, బీసీడీ ఈక్వల్ టు వై, పీక్యూల్ జెడ్ అయినా పీక్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అయినా జెడ్ వాల్యూ ఎంత అన్నారు. దీనికి వాళ్ళే ఇచ్చారు డయాగ్రామ్. సో అప్పుడు ఇక మనకు తెలిసిందే కదండి ఈ సమ్ 10th క్లాస్లో ఇంపార్టెంట్. ఏ ప్లస్ బి బై ఎక్స్ ఈక్వల్ టు బి బై జెడ్, అట్లాగే ఏ ప్లస్ బి బై వై ఈజ్ ఈక్వల్ టు ఏ బై జెడ్ అని స్వరూప త్రిభుజాల సమానత్వం ప్రకారం కోకో నియమం ప్రకారం మనం ఈ ఈక్వేషన్స్ వేసుకుంటామండి. దీని నుంచి మనకు కావాల్సిన జెడ్ వాల్యూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అనేది ఈ విధంగా 1+2 చేస్తే వస్తుందండి. జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఈ సమ్ వస్తుంది. నెక్స్ట్ ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము దాని అతి చిన్న భుజానికి రెట్టింపు కన్నా 6 సెంటీమీటర్లు ఎక్కువ. అతి చిన్న భుజము అంటే ఇక్కడ మనం ఉన్న డయాగ్రామ్ ప్రకారం తీసుకుంటే ఎక్స్ అనేది అతి చిన్న భుజంగా కనపడుతుంది. దాని రెట్టింపు అంటే 2x, దానికన్నా 6 సెంటీమీటర్లు ఎక్కువ అంటే కర్ణం అనేది +6. కానీ ఇదేమవుతుంది, కర్ణం కన్నా 2 సెంటీమీటర్లు, మూడో భుజం అనేది కర్ణం కన్నా 2 సెంటీమీటర్లు తక్కువ అన్నారు. +6లో 2 పోతే +4. కాబట్టి ఈ విధంగా మనం ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగరస్ థీరం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్రకారం చేస్తే x ఈక్వల్ టు 10 అవుతుంది. చుట్టుకొలత అడిగారు. చుట్టుకొలత అడిగినప్పుడు యాడింగ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కదండి, కాబట్టి అన్ని భుజాలని కూడితే మనకు వచ్చేదే చుట్టుకొలత 60 వస్తుందండి. 60 సెంటీమీటర్ల ఆన్సర్ అవుతుంది దీనికి. నెక్స్ట్ పీక్యూఆర్ త్రిభుజంలో లంబకోణం పి వద్ద కలదు. జాగ్రత్తగా వేసుకోవాలండి ట్రయాంగిల్. పిఎం పర్పెండిక్యులర్ టు క్యూఆర్ అగునట్లు క్యూఆర్పై బిందువు ఎం అయినా పిఎం స్క్వేర్కి సమానమైనది ఏది అన్నారు. ఇది డైరెక్ట్ ఫార్ములానే కదండి, క్యూఎం ఇంటూ ఎంఆర్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబీసీ నందు డిఈ ప్యారలల్ టు బీసీ.
చేసుకుంటే డీబీ ఇచ్చారు, ఏఈ ఇచ్చారు, ఈసీ ఇచ్చారు, ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. మనకు తెలిసిందే కదా, తెలిసి స్థిరం ప్రకారం ఏడీ బై డీబీ ఈక్వల్ ఏఈ బై ఈసీ చేస్తే ఎక్స్ వాల్యూ 4 వస్తుందండి. ఈ విధంగా ప్రాక్టీస్ బిట్స్ చాలా షార్ట్ కట్ వేలో చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. మిగతా బిట్స్ చేసుకోవడానికి కూడా ఉపయోగకరంగా టైం మిగులుతుందండి. సో థ్యాంక్ యూ అండి.